ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వాక్యము మనము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వాక్యం మనం కలిసి చదువుకుందాం. ప్రకటన 21:5. అప్పుడు సింహాసనాసీనుడ వాడు ఇదిగో సమస్తము నూతనమైనగా చేస్తున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమునైనవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇంకో మాట చదువుకుందాము. పరిశుద్ధ దైవ గ్రంథంలో ఇంకో మాట చదువుకుందాం. పరిశుద్ధ దైవ గ్రంథంలో ఇంకో మాట చదువుతాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము మనము మొదటి 4 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం మార్చి చదువుతాము. ఇర్మియా 18 మనం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. చదవండి. ఈ రీతిగా మీ మాటలు అందించటకై నాకు ఇచ్చిన ఇట్టి ధన్యత కొరకై స్తోత్రాలు సమర్పించుకుంటూ మేము స్తుతిస్తూ కనపడుతూ ఆరాధిస్తూ ప్రార్థన మనవులు అంగీకరించమని కృపదయించమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య గణనామును బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇనేటి చెవులు గ్రహించే హృదయం మీరు మాకు అందరికీ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన తండ్రి. కృపదయించండి తండ్రి. మీరెవరో ఎంత మంచి దేవుడో మేము అర్థం చేసుకొని తద్వారా మిమ్మల్ని ఆరాధించటకై కృపను అనిగించమని ప్రార్థన చేస్తున్నాను. నేను నన్ను జ్ఞాపం చేసుకోనండి, నన్ను బలపరచండి. మీ మాటలు నా నోటి ఉంచమని కృపను కోరుకుంటూ స్తుతులు సమర్పిస్తూ యేసయ్య గణనాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇర్మియా గ్రంథము మనం చదువుతూ వచ్చాము. ప్రకటన గ్రంథం కూడా చదివినాం. మనం ఏం చదివినామంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేస్తున్నాను. కనుక మనము నూతన వ్యక్తులుగా ఉండాలని, మనము నూతన మాటలు మనలో ఉండాలని, మనము నూతనంగా ఆయన ఆరాధించాలని దయగలిగేటట్టు దేవుడు కోరుతున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాము ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతూ వచ్చాము. మనము వచనం ధ్యానం చేస్తాము. మీరు రాసుకుంటే రాసుకోవచ్చు, లేదంటే దేవుని వాక్యం మంచిగా వినవచ్చు. ఇక్కడ ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం మొదటి వచ్చి మళ్ళీ చదువుతాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. దేవుడు, మన దేవుడు ప్రత్యక్షమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడే మానవుని దగ్గరికి వచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడే మానవులను దర్శించేవాడుగా ఉన్నాడు. కనుక మనుషులు ఎక్కడో కొండల్లో ఎక్కటము దిగటము, ఎక్కడో దూరం పోవటం కాదు. యేసుప్రభువు చెప్పాడు కదా బైబిల్లో. ఏం చెప్పాడంటే అమ్మా, కనుక ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటానని ఆయన వాగ్దానం చేశాడు. అలాగనే అక్కడ ఆది కాలంలో కూడా దేవుడు తన ప్రజల దగ్గరికి వచ్చాడు, ప్రవక్తలతో మాట్లాడినాడు. ఇక్కడ మనం చూస్తున్నాము. కనుక దేవుడు ఇర్మియాతో ప్రత్యక్షమై మాట్లాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. కనుక రెండవ చూసినట్టయితే 2వ వచనంలో నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము. కుమ్మరి ఇల్లు దేవుని ఇల్లు. కనుక దేవుడు కుమ్మరి ఇంటికి పొమ్మన్నాడు ఇర్మియా ప్రవక్తని. ఆ ఇర్మియా ప్రవక్త మాట్లాడకుండా ఏం చేశాడంటే కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. కనుక ఆ ఇర్మియా మరి ఏం ప్రభా, ఇక్కడ భూస్వాములు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, అక్కడికి నన్ను పొమ్మనలేదు కదా. కుమ్మరింటికాడ ఏముంటుందయ్యా? దుమ్ము ఉంటుంది, బూడిద ఉంటుంది, ఇంకా పెంకలు ఉంటాయి కదా అని చెప్పి అనలేదు. కానీ దేవుడు చెప్పినట్టుగా ఇర్మియా ప్రవక్త కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. చెప్పాను కదా, కుమ్మరి ఇల్లు దేవుని ఇల్లు. కనుక మనకి ఇల్లు ఉంటుంది, దేవునికి ఇల్లు ఉంటుంది. కనుక దేవుని ఇంటిలో ఏముంటుంది? సంపూర్ణ సంతోషం ఉంటుంది. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము కుమ్మరి ఇల్లు. కనుక అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తాను. మనం అంతకుముందు ఎక్కడో ఏదో ఇల్లు తిరిగితిమి, ఎక్కడో పోతిమి, ఎక్కడో తిరిగితిమి. అయితే
దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇర్మీయాని పిలిచినట్టుగానే, బిడ్డ నా ఇంటికి రా, కుమారుడా నా ఇంటికి రా అని చెప్పి దేవుడు మనల్ని పిలిచినాడు. తన ఇంటికి పిలిచినాడు, తన మందిరానికి పిలిచినాడు, తన సావాసానికి పిలిచినాడు. కనుక ఏలీముకు పిలిచినాడు, పరిశుద్ధుల సావాసానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ఆ కారణాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని కారణాలు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము, కుమ్మరి ఇల్లు దేవుని ఇల్లు అని చెప్తూ వచ్చాం. బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. మనకు టైం ఎక్కువ లేదు, త్వరగా ముగించుకుందాం మనం. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఒక మాట చదవండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయం 8వ వచనం వారు చదువుతారు. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదవండి. 64:8. నీవే మాకు తండ్రివి, మేము జిగటం మన్ను, నువ్వు మాకు కుమ్మరివాడవు. చాలు చూసారా, మనం ఎవరంట డస్ట్, కుమ్మరి. మనం డస్ట్ అన్నమాట. వీఆర్ డస్ట్. దుమ్ములో నుండి మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. బైబిల్లో రాయబడింది కదా, ఆదికాండము 2వ అధ్యాయం 8వ వచనంలో, నేల మట్టితో నరుని నిర్మించి దేవుడు వాని నాసికరంధ్రములో జీవాయువు వదగా నరుడు జీవించే పైన అయినాడు. నరుడు జీవించేటువంటి వ్యక్తిగా అయినాడు, మాట్లాడే వ్యక్తిగా అయినాడు. కనుక మనము చూసినట్టయితే ఇక్కడ మరి మట్టి చూసారా, మనము జిగటమన్ను, ఇది గుర్తుపెట్టుకోవాలి. అవును కదా, అయ్యా జిగటమన్నుగా నన్ను నాకు ఏమి ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఆయన్ని మనం ఆరాధించవలసిన వారంగా ఉంటున్నారు. రెండోది చూసినట్టయితే ఇంకా చూడండి, ఇదే యెషయా గ్రంథంలో ఇంకో మాట చదవండి. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనం చదవండి. 29:16 వచనం చదవండి. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికి మట్టికిని భేదము లేదు ఎంచుదురా. అనవచ్చునా చూసారా. కనుక మనం చూస్తున్నాం ఇక్కడ 29 వచ్చిన 16 వచనంలో చూసినట్టయితే 16 వచ్చిన మళ్ళీ మొదటి భాగం చదవయ్యా. మొదటి భాగం చాలు. చూసారా, మనము దేవుడు జ్ఞానవంతుడు, మానవుడే మూర్ఖుడు. జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు. దేవుడు ఏం చేశాడంటే మానవులను సృష్టించి మహిమనిచ్చి రక్షణిచ్చి నెమ్మదిచ్చాడు. కనుక మానవుడి నాడు ఏం చేస్తున్నాడంటే మూర్ఖుడైపోయి అజ్ఞానుడైపోయి దేవుడేరో తెలియక దేవుని మహిమకు మరి దేవునికి దయ్యానికి తేడా తెలియక మనిషి ఏం చేస్తున్నాడంటే దేవుని విడిచిపెట్టి మరి ఏం చేస్తున్నాడు, దూరంగా వెళ్ళిపోతున్నాడు. చూసారా. కనుక అంత మాత్రం ఇంకో మాట చదవయ్యా. ఇది యెషయా గ్రంథము 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం చదవండి. 45 9వ వచనము. యెషయా గ్రంథం 45 9 చదవండి. మట్టి కుండ పెంకులలో ఒక పెంకయుండి, మట్టి కుండ పెంకయుండి తను సృజించిన వానితో వాదించువానికి శ్రమ. చూసారా. అవునండి, మనం ఎవరు అంటే మొదటిది మరి ఎవరంటే మనము దుమ్ము, రెండవది పెంకు. చూసారా, రెండవది పెంకు. కనుక మనము డస్ట్, దుమ్ములో నుండి దేవుడు మానవుని సృష్టించాడు. మట్టికి ఆత్మనిచ్చాడు, మట్టికి మహిమనిచ్చాడు, మట్టికి జీవాన్ని ఇచ్చాడు, మట్టికి రక్షణ ఇచ్చాడు. చూసారా, ఆ దగిలెట్టడి దేవుడు. అది మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే దావీదు మహారాజు ఏమన్నాడు తెలుసా. ఈ సందర్భంగా బైబిల్లో అక్కడక్కడ దేవుడు మట్టి గురించి, కుండను గురించి రాయబడింది. దేవుడు ఏమన్నాడంటే, దావీదు ఏమన్నాడు తెలుసా. దావీదు మహాభక్తుడు ఏమన్నాడంటే తన గురించి అంది ఏం చెప్పుకున్నాడు, మన గురించి మనం ఏం చెప్పుకుంటాము. చూడండి, ఒక మాట చదవండి. కీర్తన గ్రంథము, దావీదు కీర్తనలు 31వ అధ్యాయం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 12 వచనం చదవండి. 31:12. మరణమై స్మరణకు రాకుండా వలె ఓటి కుండ వంటి వాడనైతిని.
చాలు. చూసారా, మరణమై స్మరణకు రాని వలె ఎప్పుడైనాము మనము దేవుడు తల్లి ఒడిలో నుండి మనని కాపాడుతూ భద్రపరుస్తూ కంటి పాప వలన మనం కాపాడుతూ అనేక ఆపత్తుల్లో మరణానికి అంచుల్లో ఉన్నటువంటి మనని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన మన కాపాడినాడు. కీర్తన గ్రంథం 119:50 ప్రకారంగా నీ వాక్యము నన్ను బ్రతికించింది అని రాయబడింది. అవునండి, దేవుడు ఏం చేశాడు? మనను బ్రతికించాడు. ఇక్కడ 31వ కీర్తన 12వ వచనములో అక్కడ ఏం రాయబడింది అంటే మనం ఎలాంటి వారం అంటే, ఎలాంటి వారం చెప్పండి ఇప్పుడు? ఎలాంటి వారము చదువు. ఎలాంటి వారము? ఓటికుండ వంటి వారము. ఓటికుండ వంటి వారం. చూడండి, ఓటికుండని ఏం చేస్తారు పెద్దోళ్ళు? ఏం చేస్తారు ఓటికుండని? అప్పుడు మా పెద్దోళ్ళు ఏం చేసేవారు? ఒక కుండ ఓటి పడితే దాన్ని పడేసేవాళ్ళు కాదు, దాన్ని సిమెంట్ పెట్టో ఏదన్నా గుడ్డ పెట్టో దాన్ని వాడుకునేటువంటి వారు. కనుక ఈ చూడండి, దావీదు రాజు ఆయన ఓటికుండ వంటి వాడని అంటున్నాడు. వాస్తవంగా చూస్తే ఆయన ఓటికుండ కాదు, గట్టికుండే. ఆయన చాలా బలవంతుడు, చాలా వీరుడు, యుద్ధ వీరుడు, దేవుణ్ణి ఆరాధించినవాడు, బలవంతుడు, సింహం గుండెగలిటేటి వాడు. అలాంటి వాడు ఆత్మీయశాలకు వచ్చినప్పుడు తను ఏం చేశాడు తెలుసా? తను తగ్గించుకున్నాడు, దేవుణ్ణి హెచ్చించినాడు. చూసారా? అయితే మనము ఇప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాంటి వారని తెలుసా? మనం నిజంగానే ఓటికుండ లాంటి వారము. మనం ఎవరంటే చెప్పమ్మా? ఓటికుండ లాంటి వారం. ఆ ఓటికుండకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఓటికుండ అంటే ఏంది? కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి నొప్పి ఉంటుంది. అయినప్పటికీ ఏం చేస్తాడో తెలుసా? దేవుడు ఈ ఓటికుండల్ని గట్టి కుండలుగా చేసి ఈ ఓటికుండల్ని చేశాడు. ఈ ఓటికుండలు ఏం నింపినాడంట? ఏం నింపినాడంటే వాక్యము నింపినాడు, ప్రేమను నింపినాడు, నీతిని నింపినాడు, ధైర్యం నింపినాడు. చూసారా? ఇంకేమి నింపినాడు చెప్పనా? ఇంకేమి నింపినాడంటే అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడు అంటే చూడండి, 2 కొరింథీ పత్రిక పౌలు గారు ఏమంటున్నాడంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఎవరైనా చదవండి 7వ వచనము. గట్టిగా చదవండి, ఎవరైనా గట్టిగా చదవండి. అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక మట్టి ఘటములలో చాలు, మట్టి ఘటములమండి మనము. మట్టి ఘటములు, మొండి ఘటములము. మట్టి ఘటములు మనలో కొంతమంది మొండితనం ఉంటుంది, అలిగేతనం ఉంటుంది. చూడండి, ఈ మట్టి ఘటముల్లో దేవుడు ఏం చేశాడో తెలుసా? మన మొండితనాన్ని తీసివేశాడు, మన అజ్ఞానాన్ని తీసివేశాడు, మన పాపాన్ని తీసివేశాడు, మన శాపాన్ని తీసివేశాడు, మన దరిద్రతను తొలగించి ఏం చేశాడో తెలుసా? ప్రేమను నింపాడు, నీతిని నింపాడు, మహిమను నింపాడు, వాక్యంతో నింపాడు. అంత మాత్రమే కాదు, మట్టి ఘటములో ఏమి నింపాడు చెప్పండి? మహిమైశ్వర్యము నింపాడు. మహిమగల దేవుడు మహిమని నింపాడు. దాన్ని బట్టి అవును ప్రభా, నిజంగా మట్టివాడనయ్యా, వట్టివాడనయ్యా, మేము నిజంగానే వట్టివారము, మొండివారము, కఠినము అయినప్పటికీనయ్యా మా కఠినమంతా తీసేసి మాకు మెత్తని హృదయం ఇచ్చారయ్యా. నీకు స్తుతులు చెల్లిస్తా ఆ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన ఆరాధించవలసిన వారం ఉంటున్నాం. కనుక మనం చూస్తూ వచ్చాం కదా, మొదటగా మన దేవుడు ఏం చేశాడంటే ఇర్మియాని పిలిచినట్టుగా మన్ను కూడా పిలిచినాడు. ఎక్కడికి పిలిచినాడు? సావాసానికి పిలిచినాడు, సంఘానికి పిలిచినాడు, మందిరానికి పిలిచినాడు, పరిశుద్ధుల సావాసానికి పిలిచినాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుల సావాసాన్ని పిలిచినాడండి. కొరింథీ పత్రిక చదవండి ఒక మాట. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఎవరు చదువుతారు? బిగ్గరగా చదవండి, గట్టిగా చదవండి. సహోదరులారా, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. 1 కొరింథీ పత్రిక చదువు. పౌలు
ఆ, ఆ. క్రీస్తు యేసునందు చాలు నేను చదువుతా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నేను చదువుతాను తేటగా. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి. చూడండి పిల్లలారా, పరిశుద్ధులుగా దేవుడు మన పిలిచినాడు. మనం ఒకనాడు అపవిత్రులుగా ఉంటుమి, చెడ్డ మాటలు మాట్లాడుతూ వచ్చాము, చెడు మార్గంలో పోతూ వచ్చాము, చీకటి మార్గంలో పోతూ వచ్చాము, మన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాము. ఇప్పుడు ఏం చేశాడో తెలుసు ఇక్కడ, ఆయన మనల్ని ప్రేమించి ఏం చేశాడంటే కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, ఇదిగో ఏలీములో ఉన్న సంఘమునకు, చూడండి రామాంజనంలో ఉంటే సంఘమునకు పరిశుద్ధులకు అంటాడు. అవునండి ప్రియులరా, మనం ఒకనాడు అపవిత్రులము, బైబిల్లో రాయబడింది కదమ్మా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిచ్చేటండి మహిమను పొందలేకపోతుమి, మాయలో ఉంటిమి, చీకట్లో ఉంటిమి, అంధకారంలో ఉంటిమి, గమ్మి మెరగినటువంటి వారంగా ఉంటిమి. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధుల సహవాసంలోనికి పిలిచినాడు. దేవుని పరిశుద్ధుల సహవాసం పిలిచినాడండి. కొంతమంది కొన్ని స్నేహాలు ఉంటాయి. అయితే ప్రియులరా, ఇక్కడ పరిశుద్ధుల సహవాసం కనుక దేవుడు ఇలాంటి చక్కని సహవాసంలోనికి దేవుడు మన పిలిచిన కారణాన్ని బట్టి, అవును ప్రభా, అయ్యా నీ ఇంటికి మమ్మల్ని పిలిచినావు, కుమ్మరింటికి మమ్మల్ని పిలిచినావు, అయ్యా నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, జిగట మట్టుగా ఉన్న మమ్మల్ని ఏం చేసావయ్యా. ఇంకా జిగట మట్టి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకో మాట చదువుతాం. ఇంకా చూడండి 4వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇర్మియా 18:4. కుమ్మరి జగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండను చేశాను. ఇక్కడ రాయబడింది 4వ వచనం మళ్ళీ చదువుతాను. కుమ్మరి జిగట మట్టితో చేసిన కుండ వాని చేతిలో విడిపోగా. చూడండి, ఇటీనండి, నాకెళ్ళి చూడండి. ఇక్కడ కుమ్మరి ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడో చెరువుకి వెళ్తాడు, రేగడి మట్టి చేస్తాడు, దాన్ని అక్కడ పోస్తాడు, తొక్కి ఏం చేస్తాడు, మెత్తగా చేస్తాడు. ఇంకా అందులో గడ్డి ఉంటే, రాయి ఉంటే, చెత్త ఉంటే అంత తీసేస్తాడు. అంత తీసిన తర్వాత నానబెట్టిన తర్వాత ఇంకేం చేస్తాడు, మళ్ళీ చేతులకు తీసుకుంటాడు. ఆ జిగట మట్టి చేతులకు తీసుకొని ఏం చేస్తాడంటే తనకు ఒక యుక్తమైనటువంటి కొండ చేయాలని ఆలోచిస్తాడు. అయితే ఆ కొండ ఏం చేస్తుంది, జిగట మన్ను కుమ్మరి చేతిలో ఏమవుతుంది, విడిపోద్దంట. ఏమవుతుంది చెప్పండి అమ్మా, విడిపోద్ది. మనం కూడా సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, చెడ్డ స్నేహితులతో ఎన్నో పర్యములు తిరిగినటువంటి సందర్భాలు లేకపోలేదు. చూడండి, కనుక అలాగే కుమ్మరి చేతుల్లో ఆ మట్టి విడిపోతే ఆ మట్టిలో ఏముంటుందమ్మా, రాయి ఉంటుంది, కరుకుతనం ఉంటుంది, చెత్త ఉంటుంది. అయ్యాంటి అడ్డం ఉంటే ఏమైందండి, కుండ మధ్యలో అది ఉంటే తర్వాత అది ఓడబట్టడానికి, కారటానికి అవకాశం ఉంటుంది. అలాగనే దాన్ని ఏం చేస్తాడు కుమ్మరి, దాన్ని ఏం చేస్తాడంటే తన చేతులతో రాయి తీసేస్తాడు, అంటే కరుకుతనము తీసేస్తాడు. చూసారా, తీసేసి ఏం చేస్తాడు, మట్టి మరి జిగట మన్ను తన చేతులకు తీసుకుంటాడు. ఇక్కడ సంగతి ఏంటంటమ్మా, మనం కూడా దేవుని చేతిలో సంఘములో ఎన్నో పర్యాయములు విడిపోయితిమి కనుక విడిపోయినటువంటి ఆ మట్టిని తీసి అది పడేయలేదు కదా, తీసి పారేయకుండా ఏం చేసిండు తెలుసమ్మా, ఏం చేసిండు, మరలా చేతికి తీసుకున్నాడు. ఎందుకు చేతికి తీసుకున్నాడు, మళ్ళీ నువ్వు ఒక యుక్తమైన కుండగా ఉండాలని, నువ్వు ఒక ఆరాధకురాలుగా ఉండాలని, నువ్వు ప్రార్థన పర్రాలుగా ఉండాలని, నువ్వు సాక్షిగా ఉండాలని, మనం యుక్తమైన కుండలుగా ఉండాలని చెప్పి ఆ దగిలెట్టాడు దేవుడు. ఏం చేశాడంటే మనని పారవేయక ఏం చేశాడంటే తనకు చేతిలోకి తీసుకున్నాడు. చూసారా, కనుక అలాగా మనకు చేతుల్లో తీసుకున్నాడు. ఎందుకని, పనికి మాలిన వారం అయినప్పటికీ పనికొచ్చేవారుగా చేసుకున్నాడు, పనికొచ్చే పాత్రలుగా చేసుకున్నాడు మనని. చూసారా, కనుక మన జీవితంలో దేవుడు ఇన్ని మేలులు మానవునికి చేస్తూ వచ్చాడు. అది మాత్రమే కాదు, ఒక సందర్భంలో యేసుప్రభువారు అంటాడు, యేసుప్రభువారు ఏమంటాడంటే ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ చదువుతాను. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేస్తాను. 3వ వచనము, నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయిస్తుండెను. చూడండి ప్రియులరా,
దేవుడు పని చేసేటువంటి వాడు. దేవుడు ఏం చేసేవాడు చెప్పండి అమ్మా? పని చేసేటువంటి వాడు. సరే, కనుక ఏం పని చేశాడు? చిన్న కుండ, పెద్ద కుండ, ఇంకా పెద్ద పెద్దవి చేస్తూ వచ్చాడు. అలాగే అంత మాత్రమే కాదు, యేసుప్రభువారు ఏమన్నాడు తెలుసా? యేసుప్రభువారు ఏమన్నాడంటే, నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు కనుక నేనును పని చేస్తున్నాడు. చూడండి, మాట చదువుతారా? పరిశుద్ధ గ్రంథం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17 వచ్చిన బిగ్గరగా చదవండి. యోహాను సువార్త 5:17. యోహాను సువార్త 5వ అధ్యాయం 17 వచ్చాను 17. నా తండ్రి ఇది వరకు పని చేయిస్తున్నాడు, నేను పని చేయిస్తున్నాను. చాలు, ఇటేనండి. చూసారా? కనుక ఆ తండ్రి ఇంతవరకు పని చేస్తున్నాడు, నేను కూడా పని చేస్తున్నాను. ఏం పని చేస్తున్నాను? యేసుప్రభువు ఏం పని చేశాడు? మగ వాళ్ళకు మాటలు ఇచ్చాడు, గుడ్డి వాళ్ళకు చూపించాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచినాడు, చచ్చిపోయినటువంటి వారిని లేపినాడు, అనేకులకు ఆహారం పెట్టినాడు. ఆయన పని చేస్తున్నాడు. చూసారా? మనం కూడా పని చేయాలి. మన చేతులతో మనం పని చేసేటువంటి ప్రజలుగా మనం ఉండాలని దయగలిగినటువంటి దేవుడు కోరుతున్నాడు. కనుక ఇప్పుడు మనం కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఆయన పరమ కుమ్మరి. అందుకొరకు ఒక పాట ఉంది, ఒక చక్కని పాట ఉంది. నేను పాట పాడతాను, నాతో మీరు పాడతారా? నాతో పాడండి. కుమ్మరివైనా యేసు ప్రభువా, సృష్టికి నిర్మాణకుడవు నీవు. మళ్ళా కుమ్మరివైనా యేసు ప్రభువా, సృష్టికి నిర్మాణకుడవు నీవు. నీవు చేసిన పని అయ్యున్నాము, నీవు చేసిన పని అయ్యున్నాము. మనసారా నిన్ను స్తుతింతుము, మనసారా నిన్ను స్తుతింతుము. కుమ్మరివైనా యేసు ప్రభువా. అవును పిల్లరా, ఆ దయగలిట్టేటి దేవుడు పరమ కుమ్మరండి, పరమ తండ్రి. చూసారా? కనుక ఇలాగ మట్టి మనసులను ఏం చేశాడంటే, మట్టి వాళ్ళకు మహిమనిచ్చి, రక్షణ ఇచ్చి, నెమ్మది ఇచ్చి, శాంతి ఇచ్చి, సమాధానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆనందం ఇచ్చి, దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా బిడ్డ ఇదిగో ఇన్ని మేలులు చేశాను కదా, నన్ను స్తుతించవా, నన్ను ఆరాధించవా? దేవుడు మన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఖాళీగా వచ్చి ఖాళీగా పోవటం కాదు, కానీ మన నోరు విప్పిపోవా. అవునయ్యా, ఇదిగో ఆ మట్టిలో ఉన్న నేను, జరా జిగట మట్టిగా ఉన్న నన్ను, అయ్యా నన్ను నీ ఇంటికి పిలిచావు ప్రభా, నీ వాక్యం తెలియజేసావు ప్రభా, నీ ప్రేమను తెలియజేసావు ప్రభా, నీ నీతిని తెలియజేసావు ప్రభా. నిన్ను జిగమట్టిగా ఉంటే ఈ మట్టికి మహిమనిచ్చావు ప్రభా. నేను ఒక పెంకునై ఉంటే కనుక ఆ దగిలిట్టడి దేవుడు ఇలాగా మన ఏం చేశాడంటే, మనని కనికరించి తన ప్రజలుగా చేసుకున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, ఆ ప్రభువుని మనము మనసారా ఆయన స్తుతిస్తామా, మనం ఆయన్ని ఆరాధిస్తాం. ఇటు అనుభవంతో దేవుని సందులో మనము లేచి నిలబడి ఒక పాట పాడతాము, ఒక పాట పాడతామా, లేచి నిలబడి ఒక పాట పాడతాము అన్న పాట తీస్తాడు. 120వ పాట పాడతామా, 125వ పాట పాడతాం. దయచేసి లేచి నిలబడండి. పాట సంఖ్య 125వ పాట. కొత్త పాటలలో 125, మధ్య భాగంలో 123 పాట. ప్రభు అని గొప్పతనం అని పాట పాడతాము. 123, 125 ప్రభు అని గొప్పతనం అని పాట పాడతాం. తీసుకోండి. పల్లవి మొదటి వచనము, తర్వాత పల్లవి మొదటి 2 వచనం, చివరి వచనం పాడతాం. 125 లేదా 123 పల్లవి మొదటి 2 వచనాలు, చివరి వచనం పాడుతాం. ప్రభువా నీ గొప్పతనము,
ప్రభువాని గొప్పతనము స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సామ్రాజ్యము వర్ణించలేమిలా. నీదు పనులు నీ సామ్రాజ్యము వర్ణించలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, నిరూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి. నిరూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి. క్రీస్తు నందు నిర్దోషినిగా, క్రీస్తు నందు నిర్దోషినిగా నిలువబెట్ట గోరితివి, నిలువబెట్ట గోరితివి. నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిలా. నీదు దయ నీ మంచితనము వర్ణించలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము. చివరి వచనం, ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూసి, సృష్టిగా ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూసి సంతోషించి ఆరాధించిరి, సంతోషించి ఆరాధించిరి. నీవే సర్వమని చెప్పిరి, నీవే సర్వమని చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు సాక్ష్యము వర్ణించలేమిలా. నీ ప్రభుత్వము నీదు సాక్ష్యము వర్ణించలేమిలా. ప్రభువాని గొప్పతనము, ప్రభువాని గొప్పతనము, స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది స్తుతికి యోగ్యము, అసఖ్యమైనది వర్ణించలేమిలా. ప్రభువాని గొప్పతనము. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు, స్తుతించు స్తుతించు ప్రభు యేసు
స్తుతించు. నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తయనే, నిరక్షణకర్తయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టకమునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే, శాశ్వత ప్రేమాచే ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టకమునుపే. దేవుడు నరరూపియాయనే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపియాయనే, ఆయన పేరు యేసు ప్రభు. ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. యాకోబును సృజించే, ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడై ఉందును భయపడకు మని పలికే. యాకోబును సృజించే, ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడై ఉందును భయపడకు మని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, నా సొత్తు నీవనెను. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్. సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను
ప్రభు పక్షమునుండవలెన్ అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే నిన్ను నిర్మించి రూపమునిచ్చిన సృష్టికర్తయనే జీవపు దాతాయనే నిరక్షణ కర్తయనే జీవపు దాతాయనే నిరక్షణ కర్తయనే నిరక్షణ కర్తయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు ఉన్నాయి. పరిశుద్ధ దైవ గ్రంథంలో దేవుని వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ దైవ గ్రంథంలో దేవుని వాక్యం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము మనం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 21 5వ వచనం చదవండి. చాలు ఆ ఒక్క వచనమే చాలు. మళ్ళీ నేను చదువుతాను. ప్రకటన 21:5. అప్పుడు సింహాసనాసీనున్నవాడు ఇదిగో సమస్తము నూతనమైనగా చేస్తున్నాను చెప్పెను. మరి ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. ఇంకొక మాట కూడా చదువుకుందాము. పరిశుద్ధ దైవ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుకుందాం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకుందాం. పిల్లలు మోకరించండి అమ్మ. యవనస్తులు మోకరించండి నాన్న. మోకరించండి. కళ్ళు మూసుకుందాము. పరమ తండ్రి స్తోత్రాలు వందనములు. నీ గణనాన్ని బట్టి ప్రార్థన చేస్తండి. మీ స్తుతులు అర్పిత వందనాలు తండ్రి. పరిశుద్ధమైన మీ సన్నిధిలో ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించడానికై మాకు ఇచ్చిన ధన్యత కొరకై స్తోత్రాలు వందనములు. లోకములో ఎంతోమందికి లేని ధన్యత ఇటు భాగ్యము మీరు మాకు కలిగించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ కనపడుతూ వందనాలు తండ్రి. ఇదిగో ప్రియ సంఘాన్ని బట్టి స్తోత్రాలు, సావాసాన్ని బట్టి స్తోత్రాలు. ఇక మీ కొందనములో స్తోత్రాలు తండ్రి. ఈయన దగ్గర గ్రహించేటువంటి హృదయము, వినేటువంటి చెవులు మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థన తండ్రి. ముందున్న సమయం మీకు మహిమకరంగా నీ బిడ్డలను మాకు మేలుకరంగా ఉంచమని కృపను దయచేయమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య గణనమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ప్రకటన గ్రంథం చదువుతూ వచ్చాం కదా.
21వ అధ్యాయంలో మరి సార్వత్రిక సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానము ఏంటది? సమస్తమును నూతనమైనగా చేస్తున్నాను. కనుక దేవుడు మానవుల్ని నూతన వ్యక్తులుగా చేయాలని, నూతన జనాంగంగా చేయాలని, పాతవి తీసివేయాలని, కొత్తవి ఇవ్వాలని, మనం నూతన వ్యక్తులుగా మార్చబడాలని దేవుడు కోరి సమస్తమును నూతనమైనగా చేస్తున్నానంటాడు. అవునండి. కనుక ప్రియులారా, అది మాత్రమే కాదు, ఇంకో మాట చదువుతూ వచ్చాము. నశించిన దానిని వెతికి రక్షించటకు ఎవరు వచ్చారు చెప్పండి? మనిషి కుమారుడు వచ్చాడు. నశించిన దానిని, మనిషి కుమారుడు అంటే మనిషి కుమారుడు, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, యోసేపు కుమారుడు. కనుక యేసుప్రభువారు ఆయన్ని నశించిన మానవుల్ని వెతికి రక్షించడానికి ఈ లోకములకు వచ్చాడు. కనుక ఈ లోకములకు చాలామంది వచ్చారు, కానీ ఏం తెచ్చారు? యేసుప్రభువారు ఏం తెచ్చాడు? యేసుప్రభువారు ఏం తెచ్చాడంటే మరి ఆ దీవెనలు తెచ్చాడు, మేలులు తెచ్చాడు. కనుక లోకంలోని చాలామంది ఏం తెచ్చారంటే శాపం తెచ్చారు, ఖడ్గాలు తెచ్చారు, కత్తులు తెచ్చారు, మారణ ఆయుధాలు తెచ్చారు, ఇంకా వెపన్స్ తెచ్చారు. ఇప్పటికి కూడా యేసుప్రభువారు ఏమన్నాడంటే, కత్తి పట్టుకునే ప్రతివాడు కత్తి చేత నశించునన్నాడు. అవునండి. కనుక ప్రియులారా, కత్తి పట్టుకునే ప్రతి ఒక్కడు కత్తి చేత నశిస్తాడని యేసుప్రభువారు చెప్పాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయం కొద్ది మాటలే కొన్ని మనం త్వరగా ముగించుకుందాము. కనుక ఇక్కడ ఏమంటాడు? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, వెతికి రక్షించడకై యేసుప్రభువారు ఈ లోకముకు వచ్చాడు. మొదటగా చూసినట్టయితే పాడైన శరీరం, రెండవది పాడైన కుటుంబము, తర్వాత మూడవది పాడైన లోకము. కనుక ఈ 3 విషయాలు చూస్తాం. మొదటిగా చూసినట్టయితే పాడైన శరీరం. కనుక యేసుప్రభువారు ఆయన ఆదరి నుండి ఇదరికి రాగానే, ఆ దోణి దిగగానే మనకి ఏం కనపడిందంటే చూడండి, చూద్దాము. పరిశుద్ధ గ్రంథములో చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. ఇప్పుడు మార్కు సువార్త 5 మొదటి 2 వచనాలు. వాడు కిరుపాడు చదువు. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సంఖ్యలతో ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలువారు వాడిని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినాడు. వాడు చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసిన కనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోయాను. చాలు. ఇక్కడ యేసుప్రభువారు దోణి దిగగానే, ఇక్కడంట మార్కు సువార్త 5వ అధ్యాయంలో, పిల్లలు చదువుతున్నారా? చూడండి, బైబిల్ చదువు పట్టుకోండి. 5వ అధ్యాయంలో మొదటి వచనం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు, ఆదరి అంటే ఈదరి, ఆంధ్ర ప్రాంతం పోతే ఆదరి, ఈదరి, అద్దరి, ఇద్దరు అంటారు. ఈ ప్రాంతంలో వస్తే కూడా గోదావరి అవతల, యువతల. కనుక అలాగనే చూసినట్టయితే ఇక్కడ యేసుప్రభువారు ఆదరి నుండి ఈదరికి వచ్చాడు. ఏ దరి నుండి? కొండని విడిచిపెట్టి, మహిమలోకాన్ని విడిచిపెట్టి పాపలోకంలోనికి పాపను రక్షించడానికి యేసుప్రభువారు ఈ లోకములకు వచ్చాడు. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఎదురుగా వచ్చాడు. కనుక అలాంటి దురాత్మ పట్టినటువంటి వాడు ఎదురుగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే పారిపోతాము, భయపడతాము. కనుక యేసుప్రభువారు అక్కడికి ఎందుకు వచ్చిండు? ఎక్కడో చూసి, ఎక్కడో ఉండి కనిపెట్టాడు. అక్కడ ఒక వ్యక్తి బాధపడుతున్నాడు, ఆయన కొండలలో తిరుగుతున్నాడు, సమాధులలో తిరుగుతున్నాడు, ఆయన నష్టపోతున్నాడు, ఆయన కష్టముల్లో ఉండని చెప్పి యేసుప్రభువారు ఎక్కడ చూశాడు? ఎక్కడో ఉండి చూసి నేరుగా ఆ వ్యక్తి దగ్గరికే వచ్చాడు. ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయనకి ఎదురుగా వచ్చాడు. చూసారా? కనుక ఆయన పరిస్థితి ఎలాగుందంటే, వాడు సమాధుల్లో తిరుగుతున్నాడు, కొండలలో తిరుగుతున్నాడు, సంఖ్యలు వేసుకొని తిరుగుతున్నాడు, కాలి సంఖ్యలు తుత్తునీలుగా చేశాడు. చూడండి ప్రియులారా, ఇదనాల మానవులు ఎక్కడ, యవనస్తులు ముఖ్యంగా ఎక్కడ తిరుగుతున్నారంటే, యవనస్తులు ఎక్కడ తిరుగుతున్నారు? సినిమాలు ఎమ్మడి తిరుగుతున్నారు, బజార్లు తిరుగుతున్నారు,
ఇంకా అపవిత్రమైన స్థలాలలో తిరుగుతున్నారు, పేకాట స్థలాలలో తిరుగుతున్నారు. కనుక అది మంచిది కాదు. ఇక్కడ యేసుప్రభు వారు అయితే ఆ యొక్క వ్యక్తి చూడగానే ఆయనకి జాలేసి యేసుప్రభు వారు ఆడి దగ్గరికే వచ్చాడు. చూడండి ప్రియులారా, కనుక మనం ఎక్కడ తిరుగుతున్నాము? దేవుని ఆలయము, మీ ఊర్లో మంచి ఆలయం ఉంది, దేవుని సంధికి రావాలి కదా, దేవుని సంధికి రావాలి. దేవుని సంధిలో ఏముంటుంది? దావీదు ఏమన్నాడు అంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం అన్నాడు. చదవండి అన్నమాట. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11 వచ్చింది చదవండి. కీర్తన గ్రంథం 16:11 జీవ మార్గమును నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. చాలు చూసారా. కనుక ప్రియులరా, బైబిల్ ఏం మార్గం అంటే జీవ మార్గము, రక్షణ మార్గము, శాంతి మార్గము, దైవ మార్గము. చూసారా, కనుక అందరూ వెళ్ళవలసినటువంటి మార్గం. కనుక మన జీవితంలో ఈ మార్గంలో వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాం. దావీదు మహారాజు కనుక సుమారు 5,000 సంవత్సరాల క్రితమే, 4,000 సంవత్సరాల క్రితమే ఈ దైవ మార్గంలో నడుచుకుంటూ వచ్చాడు. ఈ దైవ మార్గంలో వర్ధిల్లుతూ వచ్చాడు. కనుక ప్రియులారా, మన జీవితంలో మనం ఏం చేయాలంటే ఈ దైవ మార్గంలో మనం నడుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. చూసారా, ఇప్పుడు మార్కు సువార్త 5వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులను కొండలను కేకలు వేసు తను తాను రాళ్ళతో గాయపరుచుకొనుచుండెను. చూడండి, కనుక కొండల్లో, గోరిళ్ళల్లో, చీకటి స్థలంలో ఎక్కడెక్కడో తిరుగుతూ ఏం చేస్తున్నాడంటే వాడు తను తాను గాయపరుచుకుంటున్నాడు, ఇతరులను కూడా గాయపరుస్తున్నాడు. అది మాత్రమే కాదు, ఇంకా చూసినట్టయితే 6వ వచనం, వాడు దూరం నుండి యేసుని చూసి, చూశాడు. దూరం నుండి ఎవరిని చూశాడు చెప్పండి? ఎవరిని చూశాడమ్మా? యేసు ప్రభువారిని చూశాడు. కనుక మరి యేసు ప్రభువారికి నువ్వు దూరంగా ఉన్నావా? లోకానికి దగ్గరగా ఉన్నావా? చెడ్డ స్నేహితులకు దగ్గరగా ఉన్నావా? కనుక వాడు దూరం నుండి యేసుని చూశాడు. దూరం నుండి యేసుని చూసి ఏం చేశాడు తెలుసా? యేసును చూడగానే వాడికి ఏమనిపించిందంటే, కనుక ఇక్కడ 3 విషయాలు చెప్తా. ఒకటి దైవ నియమము, రెండవది మానవ నియమము, దురాత్మ నియమం. దైవ నియమం ఏమంటుంది? వీన్ని బాగు చేయాలని అంటుంది. మానవ నియమం ఏమంటుంది? ఈ ప్రభు దగ్గర పోతే, ఈ ప్రభు దగ్గర నేను బాగవుతాను. కనుక దురాత్మ నియమం ఏముంటుంది? మళ్ళీ కొండలలో పో, చీకటి తలలో పో ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ 3 నియమాలు. కనుక ఇప్పుడు 5వ వచనంలో వాడు తన్ను తాను రాళ్లతో 6వ వచనం, వాడు దూరం నుండి యేసుని చూశాడు. అటనే దూరంగా ఉండలేదు కానీ ఏం చేశాడు తెలుసా? వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. చూడండి, కనుక మానవ నియమము, ఈ ప్రభు దగ్గరికి నువ్వు ఈ ప్రభు దగ్గరికి పోతే నిన్ను బాగు చేస్తాడు, పరిశుద్ధ స్థలములో నిన్ను నడిపిస్తాడని చెప్పి మానవ నియమం. కనుక అలాగనే వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. చూడండి పిల్లలరా, యేసు ప్రభువారు రాగానే వాడికి ఒక కొత్తదనం వచ్చేసింది. అంత మాత్రమే కాదు, ఇంకా వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన దగ్గరికి నమస్కారం చేస్తూ వచ్చాడు. మనకు కూడా ఎలాగా దేవుని సన్నిధికి త్వరగా రావాలి, తొందరగా రావాలి, పరిగెత్తుకొని రావాలి. కనుక లేటుగా రాకూడదు. లేటుగా వచ్చినటువంటి వారు ఏం చేయాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం చదవాలి. అటు మనకు తెలుసు కదమ్మా, బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు ఎత్తబడ్డారు, బుద్ధి లేని కన్యకలు ఎత్తబడలేదు. కనుక మన జీవితంలో ఈ యొక్క వ్యక్తి పరిగెత్తుకొని వచ్చాడు కదా, మనం కూడా దేవుని సంధికి ఎలాగ రావాలమ్మా? ఆశతో రావాలి, ఆసక్తితో రావాలి. రెండోది చూస్తే ఇంకా 7వ వచనం, వాడు ఏమంటాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూడండి, కనుక ఆ యొక్క వ్యక్తికి యేసు ప్రభువారిని చూడగానే ఆయన ఎవరో తెలిసిపోయింది. ఏమంటున్నాడు? యేసు అనగా రక్షకుడు, యేసు అంటే కరుణామయుడు, యేసు అంటే ప్రేమామూర్తి, యేసు అంటే అందరికీ దేవుడు. కనుక ఆ యొక్క వ్యక్తి మొట్టమొదటిగా ఏం చేశాడంటే యేసు అని చెప్తూ వచ్చాడు. యేసు అంటే ఇంత మంచి దేవుడు. చూసారా, ఒక పాట ఉంది, పాడబడదామా?
పాడబడదామా? యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమియు లేదెవరికిని, భేదమేమి లేదెవరికిని, నాదుని స్మరించి తరింప పైనున్న ఆకాశ మందున కిందున్న భూలోకమందున ఉన్నది రక్షణ యేసు నామమున, ఉన్నది పాప విమోచన, ఉన్నది పాప విమోచన. అక్కడ లేదని పాడకూడదు. లేదంటే వాళ్ళే లేదంటున్నారు కదా. ఉందని పాడాలి, రక్షణ ఉందని పాడాలి, శాంతి ఉందని పాడాలి, దయ ఉందని పాడాలి, ఆశీర్వాదం ఉందని పాడాలి, అది ఉన్నదని పాడాలి. కనుక ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే యేసుప్రభువారిని మనం కూడా యేసు అని చెప్పాడు, మనం కూడా యేసుప్రభువారిని కనుక నాకు యేసు అంటే చాలా తీపి, యేసు అంటే చాలా మధురమైన మాట. చూసారా, ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఆయన ఏమంటాడు, నాతో నీకేమి, నాతో నీకేమి. చూడండి, అంత మాత్రమే కాదు, ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నాడు, యేసుప్రభువారు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క వ్యక్తిలో దురాత్మను గద్దించాడు. ఆ దురాత్మను గద్దియగానే దురాత్మ ఏమైంది? పారిపోయింది. పారిపోయిన తర్వాత అంతకుముందు వాడు ఏమైనాడు? మీలాంటి వాళ్ళు బట్టలు ఇస్తే బట్టలు తీసేసి బేర్ బాడీతో ఆడు పరిగెత్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే దురాత్మ వెళ్ళిపోయిందో వాడికి ఏమైందంటే దురాత్మ వచ్చింది, దైవాత్మ వచ్చింది. దురాత్మ పోయింది, దైవాత్మ వచ్చింది, ప్రేమ పుట్టుకుంది, సత్యం తెలుసుకున్నాడు. సత్యం తెలుసుకొని ఇప్పుడు ఏమైనాడు అంటే ఇప్పుడు 17 వచ్చిన చదవమ్మా, 15 వచ్చిన 15 చదవండి ఎవరన్నా చూసి. స్వస్థ చిత్తుడై కూర్చుంటట్టు చూసి భయపడిరి. చాలు. ఇక్కడ సంగతి ఏంటంటే కనుక ఇప్పుడు యేసుప్రభువారు ఆ యొక్క దురాత్మను గద్దించిన తర్వాత ఆ యొక్క వ్యక్తి ఏమైనాడంటే కనుక యేసుప్రభువారి దగ్గర పాదాల దగ్గర కూర్చున్నాడు. పాదాల దగ్గర కూర్చున్నాడండి. పాదాల దగ్గర కూర్చొని ఏమంటున్నాడు తెలుసా? అయ్యా యేసు స్వామి, ఎక్కడో కొండలలో తిరుగుతున్నప్పుడు, చీకట్లో తిరుగుతున్నప్పుడు, అపవిత్రమైన స్థలాల్లో తిరుగుతున్నప్పుడు ఏ పాము గరిసో, ఏ తేలుగుట్టో నేను చచ్చిపోయేటువంటి వాడిని కదా, నన్ను బతికించావు కదా అని చెప్పి ఇప్పుడు యేసుప్రభువారి పాదాల దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఎందుకు పాదాల దగ్గర కూర్చున్నాడంటే, అయ్యా నీ మాటలు నాకు చెప్పు, నీ ప్రేమని గురించి నాకు చెప్పు, పరలోక రాజ్యాన్ని గురించి నీకు చెప్పు, నా నీతిని గురించి నాకు చెప్పు, నీ దయని గురించి నాకు చెప్పు, నేను వింటాను ప్రభువా. చూసారా, కనుక మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు వాడు ఎక్కడ కూర్చున్నాడంటే, ఎక్కడ కూర్చున్నాడని చెప్పండి అమ్మా. యేసుప్రభువారి పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి అమ్మా, ఎక్కడ చెప్పండి, తొందరగా చెప్పండి. యేసుప్రభువారి పాదాల దగ్గర కూర్చుంటున్నాం. మరి మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మనం ఎక్కడ కూర్చుంటున్నాము? యవ్వనస్తులు ఎక్కడ కూర్చుంటున్నారు? ఎక్కడ కూర్చుంటున్నారు? మరి ఎక్కడ కూర్చుంది? మరి యేసుప్రభువారి పాదాల దగ్గర కూర్చుంది. యేసుప్రభువారు ఎక్కడ కూర్చున్నాడు? దోణి మీద కూర్చున్నాడు, కొండ మీద కూర్చున్నాడు. ఏలి ఎక్కడ కూర్చున్నాడు? కర్మేలు పర్వతం మీద కూర్చున్నాడు. ఏలి ఎక్కడ కూర్చున్నాడు? సీనాయి కొండ మీద కూర్చున్నాడు. అలాగనే మనం కూడా ఎక్కడ కూర్చోాలంటే, మరి ఎక్కడ కూర్చుందంటే యేసుప్రభువారి పాదాల దగ్గర కూర్చుంది. బిడ్డ, ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ఏం తెలుసా? ఆయన మాటలు మనం వినాలి. యేసుప్రభువారి మాటలు ఎలాంటివి? యేసుప్రభువారి మాటలు జీవపు ఊటలు, యేసుప్రభువారి మాటలు రత్నాల మూటలు, యేసుప్రభువారి మాటలు తేనె దారలు. ఈ యొక్క ప్రభువారు దగ్గర కూర్చొని యొక్క వ్యక్తి ఏమైనాడంటే బాగైపోయినాడు. పాడైన శరీరము, పతనమైన శరీరం బాగైపోయింది. ఇప్పుడు వాడు ఏమైనాడు? ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, వాడు లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నువ్వు 12 మంది శిష్యులు ఉన్నారు కదా నీ దగ్గర, ప్రభా నేను నీతో వస్తాను ప్రభా, నన్ను ఉండనిస్తావా, నేను కూడా నీతో వస్తాను వాడు అన్నాడు. వాడు అనగానే యేసుప్రభువారు ఏమన్నాడు? నో,
వద్దు, నేను రావద్దు. ఎందుకయ్యా? ఎందుకు చెప్పు? కనుక ఎందుకు? నువ్వు ఊరెళ్ళి సాక్ష్యం చెప్పమన్నాడు. సాక్ష్యం చెప్పమనగానే వాడు ఏం చేశాడు తెలుసు? ఇప్పుడు వాడు ఏం చేశాడు చూడండి. ఇప్పుడు 20 వచ్చిన చదవండి. 20 వచ్చినము. చాలు చూసారా? అవునండి, వాడు వెళ్ళి దెక్కపల్లిలో ప్రకటింప వెళ్ళినాడు. చూసారా దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రకటించాలి. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. యేసుప్రభువారు అన్నాడు కదా, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించమన్నాడమ్మా? సువార్తను ప్రకటించమన్నాడు. మనం ప్రకటిస్తున్నామా? స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు, పొలంకి వెళ్ళినప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సాటి వాళ్ళకి దేవుని ప్రేమను మనం పంచేయాలి కదా. యేసుప్రభువారు అన్నాడు కదా, యేసుప్రభువారు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువారిని, చెప్పండి పూర్తి చేయండి, నిన్ను పొరుగువారిని ప్రేమించమన్నాడు. చూసారా? నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. మరి మనం ప్రేమిస్తున్నామా? చదవండి, మాట చదవండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 19 చదవం. త్వరగా చదవమా. అమ్మా చాలమ్మా, మాట చాలు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. చూడండి పిల్లలారా, మనం ప్రేమించే ప్రజలుగా ఉండాలి. యేసుప్రభువారు మనను ప్రేమించి మన కొరకు తన ప్రాణం అర్పించాడు, తన రక్తధారలు సిందించాడు. మనను ప్రేమించి సమస్తమును ఆయన మనకి ఎంతో ప్రేమ చూపిస్తూ వచ్చాడు కదా. కనుక పిల్లలారా, మన జీవితంలో చూడండి, ఒక వ్యక్తి జీవితంలో మార్పు చెందినప్పుడు కనుక యేసుప్రభుని అడిగాడు, నేను నీతో వస్తారు ప్రభు అంటే ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. కనుక మనము సువార్త ప్రకటించాలండి. మనం కూడా ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. కనుక ఇంగ్లాండ్ దేశంలో ఒక తెల్లదొర ఉన్నాడు, కోటీశ్వరుడు ఒక ఆయన ఉన్నాడు ఇంగ్లాండ్ దేశంలో. ఆ ఇంగ్లాండ్ దేశంలో కోటీశ్వరుడు ఏమన్నాడంటే, ఒకరోజు ఆయనకు మనశ్శాంతి లేదు, డబ్బు బాగా ఉంది, ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ యొక్క వ్యక్తి మనశ్శాంతి లేక ఆ కాలంలో ఇప్పుడు అన్ని ఆటోలు, బస్సులు, ట్రైన్స్ అన్నీ వచ్చినాయి కదా. అప్పుడెప్పుడు సుమారు 300-400 సంవత్సరాల క్రితము ఇలాంటి వెహికల్స్ లేవు కదా. అప్పుడు ఎలాగున్నాయంటే జటకా బండ్లు ఉన్నాయి, కచ్చడ బండ్లు ఉన్నాయి, జటకా బండ్లు ఉన్నాయి. నా చిన్నప్పుడు జటకా బండ్లు ఉన్నాయి, కచ్చడ బండ్లు ఉన్నాయి, గుర్రపు బండ్లు ఉన్నాయి. చూసారా? కనుక ఆ దొరగారు ఏమన్నాడంటే, జటకా బండి కట్టరా అన్నాడు. ఆ పనివాడు అన్నాడు, ఎందుకు అయ్యగారు అన్నాడు. జట్కా బండి అంటే హిందీలో టాంగా అంటాడు, టాంగా కట్టరా అన్నాడు. ఎందుకు అయ్యగారు అంటే, నేను చెప్పింది నువ్వు వినాలిరా, ఎందుకంటే థేమ్స్ నదికి పోదాము. థేమ్స్ నదికి ఎందుకు అయ్యగారు? కనుక ఆయన మనసులో ఏముందంటే, అమ్మ మనశ్శాంతి లేక, ఆ దొరగారికి మనశ్శాంతి లేక ఏం చేసిండంటే, జటకా బండి కట్టుకొని ఇంగ్లాండ్ వీధులలో పోతున్నాడు. పెద్ద మేడలు పోతూ ఉంటే, జటకా బండి పోతూ ఉంటే ఆ పనివాడు జటకా బండి నడుపుతూ ఉన్నాడు. ఈ దొరగారు కూర్చున్నాడు. ఉంటా మనశ్శాంతి లేదు. థేమ్స్ నదిలో, పెద్ద నది, థేమ్స్లో నది చచ్చిపోవాలని పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే ఇంగ్లాండ్ ఆ దేశంలో పోతూ ఉంటే ఒక మేడ పైనుండి చిత్తు కాగితాలు పడతా ఉంటే కనుక ఆ కాగితాలు ఏమైనాయంటే ఈ జటకా బండి మీద కూడా పడ్డాయి. జటకా బండి పడగానే ఒక కాగితం తీశాడు, చూసుకోనగానే ఆ కాగితం మీద ఏముందంటే పరిశుద్ధ తీయక్కర్లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వచనంలో, నా మాట విని నన్ను పంపినందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని రాయబడింది. ఆ తెల్లదొర చదువుకున్నాడు, అరే నేను సావటానికి పోతుంటే మరణములో నుండి జీవంలోనికి వస్తాడని చెప్పి మాట ఉందే అని చెప్పి ఇంకా అది పక్కన పెట్టాడు. ఇంకొక తెల్ల పేపర్ తీసుకొని అది చదువుతుంటే, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుంది అని చెప్పాడు. అవునా? కనుక ఇలాగ అది అక్కడ పక్కన పెట్టగానే మళ్ళీ ఇంకేమన్నాడు, ఇంకొక మాట చూడండి, మార్కు అది ఇంకా చూసినట్టయితే తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17 వచనంలో ఏముందంటే, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది అన్నాడు. చూసారా? కానీ నేను సావటానికి పోతుంటే ఇక్కడ జీవం అంటున్నాడు, ఇక్కడ మరి
పాపులను రక్షిస్తానంటున్నాడు అని చెప్పి ఇదేదో మామూలు మాటలుగా ఇవి ఈ దేవుని మాట్లాడుతుందని చెప్పి ఇంకా జటకబండి అటాంగా వెనక్కి తిప్పాడు. మళ్ళీ అదే ఇంగ్లాండ్ది ఆ వీధులలో బయటికి ఎట్లా వస్తూ ఉంటే మళ్ళీ అదే మేడ దగ్గరికి రాగానే ఏమైంది, ఆ బండి ఆఫ్ చేయమన్నాడు. ఆ జటక బండి ఆఫ్ చేసిన తర్వాత ఈ తెల్లదొర ఏం చేసిండు, టక్క మెట్లు పైకి ఎక్కేసాడు. పైకి ఎక్కగానే పైన ఏమున్నాయి, పైన ఒక చిన్న బాలుడు, ఇగో ఇంత బాలుడు, కాలు మంచి కూర్చోబెట్టి సిట్ రైట్ మంచి కూర్చో. ఇంత బాలుడు ఏం చేసిండంటే ఆయన ఇంకా పేపర్లు రాస్తూనే ఉన్నాడు. ఎందుకని రాస్తున్నాడంటే ఆ బాలుడు వికలాంగుడు, ఆ బాలుడు చాలా వికలాంగుడు. ఎవరన్నా బంధువులు వచ్చి వీళ్ళు వచ్చి 10వ పరకిస్తే ఏం చేసేవాడంటే కొనుక్కొని తినకుండా ఆ చిన్నోడు ఏం చేసేవాడంటే ఆ చిన్నోడు రక్షించబడినవాడు, ఆ చిన్నోడు మారుమనసు పొందినవాడు కనుక నేను సువార్త కుంటేను కదా, నేను ఎవరికి సువార్త ప్రకటించలేను కదా అని చెప్పి ఏం చేశాడంటే అక్కడే ఉండి కాగితాలు రాసి ఎవరైనా కింద పడితే ఎవరన్నా చదువుకుంటారు కదా అని చెప్పి వేశాడు. మొత్తానికి ఈ తెల్లదొర ఏం చేశాడు, మరి ఇప్పుడు మనం విన్నాం కదా. కనుక అప్పుడు అయ్యా నువ్వెవరు బాబు, నువ్వెవరు? అయ్యా నేను ఒక విశ్వాసిని, నేను ఒక బాలున్నయ్యా. మరి కాగితాలు ఎందుకు కింద వేస్తున్నావు నువ్వు? నేను బాలున్నయ్యా, నాకు నేను కుంటే ఉన్నాయి, వికలాంగున్నయ్యా. నేను బైబిల్ ఏంటంటే యేసుప్రభువు చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త చెప్పమన్నాడు కదా, నేను ఎక్కడ నడవలేనయ్యా. కనుక ఈ మాటలు కిందికి రాసి వేసానయ్యా. అవునా అయ్యా, నువ్వు వేసిన మాటలు నాకు నెమ్మది కలిగించినాయి, నువ్వు వేసిన మాటలు నాకు సమాధానం కలిగించినాయి బాబు, నువ్వు చాలా మంచివాడు బాబు. వెళ్ళి ఆ బాబుని పట్టుకొని ముద్దాడి కౌగిలించుకొని, బాబు ఈ బైబిల్ నాకు ఇస్తావా, ఈ బైబిల్ నాకు ఇస్తావా? ఎస్ నేను ఇస్తాయ్య గారు ఇస్తా. చూడండి కనుక ఆ దొరది ఏం చేసిండు తెలుసా, ఆ దొరకు చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా డబ్బు ఉంది. ఆయన మార్పు చెంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు నన్ను మార్చేయి కదా. కనుక నాలాగా ఎంతోమంది మనశ్శాంతి లేనటువంటి వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ సువార్త పోవాలంటే నేనేం చేయాలి? అనేక బైబిల్ ప్రింట్ చేసి ప్రపంచంలో అందిస్తానని చెప్పి తన డబ్బులు ఖర్చు పెట్టి అనేకులకు పంచిస్తూ వచ్చాడు. అనేకులు దీవించబడ్డారు. కనుక ఇందులో ఒక సత్యం ఉంది కదా. చూడండి, ఒక వికలాంగుడే, ఒక బాలుడే ఒక పరిసువార్త చేసి ఆ పెద్ద చేపనే పెట్టాడే. మరి మనము ఎన్ని సంవత్సరాలు మనం నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలు మనం రక్షించబడి ఎవరికైనా సువార్త చెప్తున్నామా? ఎవరన్నా రక్షించుకుంటున్నామా? కనుక దేవుని బిడ్డలారా, మనం అదే పని చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కనుక మనం చూస్తున్నాము, మనం ఏం చేయాలంటే ఒక చిన్నవాడే ఏమైనాడంటే పెద్ద పని చేస్తూ వచ్చాడు కదా. అవును ప్రభా, నేను కూడా సువార్త ప్రకటిస్తాను ప్రభా, నాకు సాయం ఇక్కడ చూడండి, మార్కు సువార్త ఆ దయ్యం పట్టినటువంటి వాడు వదిలినటువంటి వేదన చేశాడంటే ఒక సువార్తికుడు అయిపోయినాడు కదా. అలాగనే నువ్వు సువార్తికుడు కావాలి, నువ్వు దేవుని పరిచారకుడు కావాలి, దేవుని సత్యాలు నువ్వు తెలియచేయాలి. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నువ్వు ఆయనకు కావాలి. చూడండి దేవుని బిడ్డారా, మన జీవితంలో ఇక్కడ చూస్తున్నాం. కనుక ఇందాకేం చెప్పాను, యేసుప్రభువు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. అనేకులు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి? చంపడానికి వచ్చారు, తాగటానికి వచ్చారు, దొంగతనం చేయడానికి వచ్చారు, వ్యభిచారం చేయడానికి వచ్చారు, చెడు పనులు చేయడానికి వచ్చారు. కానీ యేసుప్రభువు అయితే ఏం చేశాడు? అనేకులకు మేలు చేయటానికి, అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం అర్పించడానికి యేసుప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు. కనుక ప్రియులరా, కనుక మనం ఎందుకు ఈ లోకంలోకి వచ్చాము? దేవుడిని ఎందుకు రక్షించాడు తెలుసా? ఎందుకు ఈ సంఘం ఇచ్చాడు తెలుసా? ఈ సాహసం ఎందుకు ఇచ్చాడు తెలుసా? మనం అర్థం చేసుకోగలిగితే మనం ఆరాధించకుండా ఉండలేము, మనం అర్థం చేసుకోగలిగితే సువార్త ప్రకటించకుండా ఉండలేము. చూసారా, నేను ఎవరికి చెప్పాలండి? ఇంట్లో చెప్పు, నీ పిల్లలకు చెప్పు, నీ కొడుకులకు చెప్పు, నీ కోడళ్ళకు చెప్పు, నీ పెద్దవాళ్ళు ఉన్నారా, నీ మనవనికి చెప్పు, మనవ సంతానానికి చెప్పు, వాళ్ళకి కథల రూపంగా చెప్పమ్మా. అలాగా మనం చెప్పుదామా? చెప్పి ఏం చేయాలి? ఇతరులకి వాక్యం ఇత్తాలే, ఇతరులకు దేవుని ప్రేమ తెలియచేయాలి కదా. అలాగ మనం సిద్ధపడదామా? అవును ప్రభా, ఒక కుంటి బాలుడే పెద్ద చేపను పడితే, అయ్యా నాకు ఆ భారం ఇవ్వవా ప్రభా, నేను కూడా నీ పని చేస్తాను ప్రభా, నీ తోటలో నేను పని చేస్తాను ప్రభా, నాకు సాయం చేయి. నువ్వు అడిగితే యేసుప్రభువు అడుగు ప్రతి వారికి ఏమవుతుంది చెప్పండి? ఇవ్వబడుతుంది, వెతుకు వారికి దొరుకుతుంది. చూసారా? కనుక మీలారా, మన జీవితంలో దేవుని బిడ్డలుగా ఒక విషయం చెప్తూ వచ్చాను.
కనుక రెండో విషయం చెప్తాను, టైం కూడా అయిపోతుంది. రెండో విషయం చూడండి. ఇంకొక రెండో విషయం చూసినట్టయితే పతనమైనటువంటి కుటుంబము. ఇక్కడ చూడండి, ఇదే మార్కు సువార్త 25 వచనం చదవమ్మా. మార్కు 5:25 చదవమ్మా. మార్కు సువార్త 5:25. మరింత సంకటపడెను ఆమె యేసుని గురించి విని. చాలమ్మ చాలు. ఇక్కడ ఇదంతా చాలాసార్లు మనకు తెలుసు కదమ్మా, విన్నాం కదా. ఇక్కడ మనం చూస్తున్నాము కనుక వాళ్ళ ఊర్లోనే ఆ బిడ్డ ఉంది కనుక ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీగా ఉంది కనుక ఇక్కడ 27 వచ్చిన ఆమె యేసుని గురించి విని, యేసుప్రభు వారి గురించి అంటుంది, యేసుప్రభు దగ్గరికి పోవట్లేదు. కానీ యేసుప్రభు దగ్గరికి చాలామంది పోతున్నారు. మూగవాడికి మాటలు ఇస్తున్నాడు, గుడ్డి వారికి చూపిస్తున్నాడు, కుష్ఠరోగులను స్వస్థపరుస్తున్నాడు, ఆకలైన వారికి అన్నం పెడుతున్నాడు, కనుక ఆ పక్షవాగులంటే లేపుతున్నాడు. ఇంతమంది నీలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మా ఎలా రాదమ్మా, ఎందుకు బాధపడతావమ్మా, నువ్వు మేకలు ఎందుకు అమ్ముతావమ్మా, నగలు ఎందుకు అమ్ముతావమ్మా, ఎన్ని డబ్బులన్నీ దేవతల దగ్గర పోతున్నావు, దేవుళ్ళ దగ్గర పోతున్నావు కదా, కనుక సేదబడులు చేయించుకుంటున్నావమ్మా నువ్వు. కనుక ఇన్ని చెప్పినా కూడా ఆమెకి ఏం అడ్డం వచ్చింది? ఏం అడ్డం వస్తుందమ్మా? మన ఇంట్లో ఏం అడ్డం వస్తుందమ్మా? మొదటిగా మన ఇంటి వాళ్ళే అడ్డం వస్తారు, మన బంధువులు అడ్డం వస్తారు, ఊరు వాళ్ళు అడ్డం వస్తారు సరే. కనుక మనం ఎవరికి కూడా అడ్డకూడదు. కనుక ఇప్పుడు ఆమెకి ఎన్ని అడ్డం వచ్చి యేసుప్రభు వారి గురించి విన్నది యేసుప్రభు దగ్గర పోవట్లేదు. మొత్తానికి నేను చచ్చిపోతాను అనుకుందేమో. కనుక ఆమె ఏం చేసింది? లేచి ప్రభు దగ్గరికి పోవటానికి ప్రయత్నం చేసింది. తీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎంతమంది ఉన్నారు మనకు తెలుసు కదమ్మా. యేసుప్రభు దగ్గర ఎంతమంది ఉంటారు చెప్పండి? ఎంతమంది ఉంటారు కదా? 100 మంది 1000 మంది ఉంటారు కదా. కనుక చూడండి, అక్కడ పోగానే 1000 మంది 100 మంది ఉన్నారు. ఇంతమంది దగ్గరికి నేను ఎట్లా పోగలుగుతా? చూడండి, 10 మంది పురుషుల దగ్గరికి ఒక స్త్రీ పోవటానికి భయపడుద్ది, బీడం పడుద్ది. 10 మంది స్త్రీల దగ్గరికి ఒక పురుషుడు పోగలుగుతాడు, కానీ స్త్రీలు పోలేరు కదా. 10 మంది పురుషుల దగ్గర ఒక స్త్రీ పోలేదు. ఇక్కడ ఇన్ని 100 మంది ఇంటి పోలేకపోతుంది. ఇక్కడ మొత్తానికి ఏం చేసింది? మొత్తానికి దూరి యేసుప్రభు వారి వస్త్రాన్ని ముట్టింది. ముట్టగానే ఏం జరిగింది మనకు తెలుసు కదా. ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. చూడండి, ఇంకా అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటాడంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే, ఇదే మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనం చదవండి. 33వ వచనం. వణుకుసు వచ్చి ఆయన ఎదురు సాగిలపడి చెప్పాను. చదువు. చూసారా? అవునండి. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము ఆమె ఏం చేసిందంటే సాగిలపడి ఆమెకి దండాలు పెట్టుకుంది, ప్రభువారికి వందనాలు చేసుకుంది, ప్రభుని స్తుతించింది, ప్రభుని ఘనపరిచింది. ఎంతమంది? అన్ని 100 మంది ముందు తన సాక్ష్యం చెప్పింది, తన బాధలు చెప్పుకుంది. చూసారా ఆమె? కనుక అంత మాత్రమే కాదు, ఏం చేసింది ఆమె? ఏం చేసిందంటే ప్రభువారి పాదాల మీద పడింది. ఎవరికి మరి మనం ఎవరు మొక్కుతున్నాము? మనం ఎవరికి మొక్కుతున్నాము? మనసులనా, మట్టినా, చెట్టునా? చూడండి దేవుని బిడ్డలారా, కనుక దేవుడు మనని సృష్టించినటువంటి దేవుడు. కనుక ఇప్పుడు ఆమె సరైనటువంటి రైట్ వేలో వెళ్ళింది. సరైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? సాగిలపడి ఆయనకి మొక్కింది. కనుక ఆయనకు సాగిలపడి మొక్కగానే 34 చదువుతాను. అందుకు ఆయన కుమారి మై డాటర్, కుమారి. చూడండి, ప్రభు దగ్గరికి పోగానే ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? మై డాటర్, మేరీ బేటీ. చూడండి, నా బిడ్డ రా. చూడండి వీళ్ళేలా ప్రభు దగ్గరికి పోగానే ఈ ప్రభు ఏం చేశాడు? తన బిడ్డగా చేసుకున్నాడు. అలాగనే నీ జీవితంలో ఇంకా ప్రభు బిడ్డ కాలేదా? నువ్వు ఆయన సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించలేదా? నువ్వు ఇప్పటికైనా తన బిడ్డ కావచ్చు. అంత మాత్రమే. ఇంక రెండోది ఏమంటాడంటే, అమ్మా నీకు సమాధానము కలుగాక. రెండోది సమాధానము. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన కుమార్తె అయిపోయింది. రెండోది సమాధానము. మూడోది స్వస్థత వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఈ మేలులన్నీ మానవులకి దొరుకుతాయి.
యేసుప్రభు వారి దగ్గరికి వస్తే ఇలాగ ఎన్నో మేలులు పొందుతారు. చూసారా, అందుకొరకు పాట ఉంది కదా, పాట పాడదామా? ఈ పాట పాడి ముగిచ్చేస్తా, టైం కూడా అయిపోతుంది. పాట పాడదాం. సమాధానము, దేవుని సమాధానము, ఇష్టులైన మనసులకు సమాధానము, దేవునికి ఇష్టులైన మనసులకు సమాధానము, సమాధానము, దేవుని సమాధానము. అవును పిల్లరా, యేసుప్రభువు వారు సమాధానం ఇచ్చేటువంటి వాడు, రక్షణ ఇచ్చేటువంటి వాడు, శాంతిని ఇచ్చేటువంటి వాడు, సమాధానం ఇచ్చేటువంటి వాడు, ఆరోగ్యం ఇచ్చేటువంటి వాడు, ఆనందం ఇచ్చేటువంటి వాడు, శరీరాల్ని బాగు చేసేటువంటి వాడు, పతనపోయేటువంటి శరీరాల్ని బాగు చేసేటువంటి వాడు, మేలు చేసేటువంటి వాడు, కీడును తొలగించేటువంటి వాడు, శాపాన్ని తొలగించేటువంటి వాడు, అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు, అంధకారాన్ని తొలగించేటువంటి వాడు, వెలుగునిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కనుక సమాధానము. పిల్లలు చూడండి, యేసుప్రభువు దగ్గర సమాధానం ఉంది. ఈ సమాధానము మనకు కూడా అవసరము. ఈనాడు ఎంతోమంది సమాధానం లేక చింతిస్తూ ఉంటారు, సమాధానం లేక ఎంతోమంది సూసైడ్ చేసుకుంటారు. నో, ప్రభు దగ్గర సమాధానం ఉంది. కనుక ఇక్కడ చూసినట్టయితే ఈ బిడ్డ పతనమైపోయి ఆమె క్యాన్సర్ జబ్బుతో చచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసో? బాగు చేశాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడకు యేసు దేవుడి లోకములకు వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, భక్షించడానికి రాలే, మేలు చేయటకు వచ్చాడు. అంత గొప్ప దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఏం చేయాలి తెలుసా? అనేకులకు పరిచయం చేయాలి, అనేకులకు ఆయన నీతిని తెలియచేయాలి. చూసారా, మన జీవితంలో ఆ దయలెట్టడు దేవుడు మనని ఎలాగ ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి ఆ శాశ్వతమైన రాజ్యము మనకి ఇవ్వాలని మనం ప్రేమిస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాము? మన ఫ్రెండ్స్నే మనం ప్రేమిస్తున్నాం, లోకాన్నే ప్రేమిస్తున్నాం, సెల్ ఫోన్నే ప్రేమిస్తున్నాం, మన వస్త్రాలనే ప్రేమిస్తున్నాం, మనమే సోగు చేసుకుంటున్నాం. చూసారా, కనుక పిల్లరా, బైబిల్ ఏముంది? నాకంటే ఎక్కువ నువ్వు దేవుని ప్రేమించొద్దు, నన్ను ప్రేమించాలి. చూసారా, బైబిల్లో రాయబడింది, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తానని రాయబడింది. నన్ను ప్రేమించేటువంటి వారిని ఏం చేస్తానన్నాడమ్మా? ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. అవును కదా? మరి ఆయన ప్రేమిద్దామా? మరి మనము ఆయన ఆశించినట్టుగా ఆయన మనం ప్రేమిద్దామా? కనుక ఆయన కొరకు మనం బతుకుదామా? ఆయన కొరకు మనం జీవించినట్టయితే చూడండి, కనుక ఆ బిడ్డని మై డాటర్, నా బిడ్డ, మై బేటీ, మేరే బేటీ. అలాగనే చూడండి, దేవుడు మన దేవుని కుమార్తెలుగా అవుతాము. దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, మనకు ఎన్నో ఆశీర్వాదములు ఇస్తాడు. అలాగనే దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక, దేవుడు మన పిల్లల్ని దీవించునుగాక, దేవుడి గ్రామాన్ని దీవించునుగాక, దేవుడి పెద్దల్ని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి చేయనుగాక. అలాగే మన జీవితంలో చూడండి, ఇప్పుడు దేవుడు చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనములో ఏముందంటే, ఇదిగో సమస్తమును నూతనమైనగా చేస్తానన్నాడు. చూడండి, మొదటి వ్యక్తిని పాత వ్యక్తిని కొత్త వ్యక్తిగా చేశాడు, సువార్తనిగా చేశాడు. రెండో వ్యక్తి ఆ క్యాన్సర్తో జబ్బుతూ ఉంటే తన జీవితాన్ని మార్చేశాడు. ఏం చేసి ఆరాధికులుగా చేశాడు. అలాగని ప్రియులారా, మనకు కూడా ఎన్నో మేలులు చేయాలని, ఎన్నో దీవులు మనకు అందుబాటులో తీసుకురావాలని దేవుడు కోరి ఆయనే మన దగ్గరికి దిగి వచ్చిన దేవుడు. చూసాం కదా, ఆ ధరి నుండి ఈ ధరికి వచ్చాడు కదా. చూడండి పిల్లలారా, లోకములు ఏం చేస్తారు? మనని నువ్వు వెళ్ళిపో, నువ్వు రావద్దు, నువ్వు పలాని అంటాడు. యేసుప్రభువు అయితే పిలిచేటువంటి వాడు, భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి. పొమ్మనేవాడికి పిలిచేటువంటి రమ్మనే దేవుడు, పొమ్మనే దేవుడు కానీ కాదు. ఇలాంటి దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. అందుకొరకు ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత? ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నీ భాగ్యం ఎంత గొప్పది. అలాగా దేవుడు మనని దీవించునుగాక.